హాయ్ హలో నమస్తే. ఇవాళ శివరాత్రి రోజు సందర్భంలో ఒకేసారి 3 దేవస్థానానికి 3 గ్రామాల్లో ఉన్న దేవుళ్ళ దర్శనానికి అయితే వెళ్దాం. వాళ్ళతోటి చేసేది నీళ్ళతోటి చేసేది ఇంకా దేనితో. మొదట కొలంబాగ మరియు రాఘపురం గ్రామం మధ్యలో ఉన్న పుషంగల మల్లన్న దేవస్థానానికి అయితే దర్శనం కోసం అయితే మేము వెళ్ళాం. ఇక్కడ వెలిసిన మల్లన్న దేవుడు కుమ్రవెల్లిలో వెలిసిన మల్లన్న దేవుని కంటే చాలా ప్రాచీనమైన దేవస్థానంగా అయితే ఇక్కడైతే పుషంగల మల్లన్న అయితే కొలవడం జరిగింది. మేము వెళ్ళేదానికంటే ముందుగా చాలామంది భక్తులు అయితే ఇక్కడికైతే దర్శనం కోసం వచ్చి జాగారం అయితే ఇక్కడ శివరాత్రిలో స్పెషల్గా అయితే ఇక్కడ జాగారం అయితే చేస్తున్నారు. ఇక్కడ వీరైతే దేవుని యొక్క కథను అయితే మొత్తం అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీరు. ఇప్పుడైతే మనమైతే దేవుని దర్శనం కోసం అయితే గర్భగుడిలోకి అయితే వెళ్దాం. ఇక్కడ చాలా మంది రద్దీ అయితే ఉంది భక్తులు. రెండో దేవస్థానంగా మనం అయితే ఇప్పుడు కొననపాక గ్రామంలోని సోమేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే ఒకే లింగం పైన 1,000,000 లింగాలు ఉంటాయి. మనం చూస్తున్న లింగం అదే అన్నమాట. మనం ఇప్పుడు చూస్తున్న దేవస్థానం శర్బణాపురం గ్రామంలోని శివాలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా శివరాత్రి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ శివుని యొక్క శివలింగం దర్శనం కోసం అయితే ప్రత్యేక స్క్రీన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరైతే లోపలికి వెళ్ళి గర్భగుడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోరు కాబట్టి ప్రతి ఒక్కరి దర్శనం నిమిత్తం అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కుర్చీలో కూర్చున్నాం తను 2 చేతులు ఎత్తి కొడితే చక్రాలు ఉత్తేజపడతాయి. మా కృష్ణుడు ఏనే ఉన్నాడు. బాలుడే నందా బాలుడే బాలుడే నందా బాలుడే బాలుడే నందా బాలుడే బాలుడే నందా దేవుని దర్శనం అనంతరం అయితే మేమైతే ఈ యొక్క ప్రసాదాన్ని అయితే కొనుగోలు చేసి మేమైతే తింటున్నాం. ఇక్కడ ఈ ప్రసాదం పులిహోరతో పాటు ఈ యొక్క స్వీట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. పులిహోరకు 20 రూపాయలు, ఈ యొక్క స్వీట్కు 10 రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ దేవాలయం దగ్గర అయితే ఈ యొక్క చిన్న డైరీ మరియు ఈ క్యాలెండర్ అయితే ఇవ్వడం అయితే మాకు జరిగింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీలైతే 10 మందికి అయితే ఈ వీడియో షేర్ చేయగలరని కోరుకుంటున్నాను.